నవీన జ్యోతిష్యం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో కన్యా లగ్న జాతకులకి ఆగస్టు నెల 2027 సంవత్సరం వరకు అంటే సుమారుగా 3 సంవత్సరాల కాలం వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయో ఈ వీడియోలో మనం కూలంకుషంగా తెలుసుకుందాం. ఇక కన్యా లగ్న జాతకులు గత కొంతకాలంగా కమ్యూనికేషన్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు ఏం మాట్లాడినా అది నెగిటివ్గా ఇతరులు తీసుకోవటము, దానివల్ల మీకు సమస్యలు రావటము, మీది కాని విషయాల్లో మీరు తలదొచ్చుకునేటువంటి అనవసరమైనటువంటి సమస్యలు కొని తెచ్చుకునే విధంగాను, మీ పేరు ప్రఖ్యాతులకి భంగం వాటిల్లటము, కొన్ని అపజయాలు లేకపోతే కొంత స్ట్రెస్ని అనుభవిస్తూ ఉన్నారు. కొంతమంది భార్యాభర్తల సమస్యలు అంటే వివాహాది విషయాల్లో కొన్ని ఇబ్బందులు, కోర్టు కేసులు ఇటువంటివి కూడా అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఈ కోర్టు కేసుల్లో మీ అంతటా మీరు పోరాడుతూ మీరు విజయం వైపుగా సాగిపోవటము, మీ మనసుని మీరు ఎన్నో సమస్యలతో ఉన్నప్పటికీ దాన్ని కొంచెం ఫ్రీగా ఉండే విధంగా చేసుకోవటము, ఎక్కువ పోరాటాలు ఇటువంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి ఫలితాలకన్నిటికీ కూడా నెగిటివిటీకి అన్నిటికీ కూడా మంగళం పాడుతూ మీకు ఈ 2024 సంవత్సరము సుమారుగా నవంబర్ నుంచి 2027 సంవత్సరం సుమారుగా ఆగస్టు నెల వరకు కూడా 3 సంవత్సరాలు అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడేదానికి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నాయి. గత కొంతకాలంగా మీ సమస్యలు ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎదుర్కొంటూ ఉన్నారో మీరు సమస్యలు, వాటి నుంచి మీరు బయటపడి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునేదానికి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మీకు సుమారుగా 2-2.5 సంవత్సరం కూడా లగ్న బలం ఏకదాటిగా మీకు కలిసి రావటము, ఇది లగాయత్తు మీకంతా కూడా మంచిగా జరుగుతూ మంచి ప్లానింగ్ అనేది చేయటము, కొత్త నూతన ఉత్సాహం రావటము, ఈ ఉత్సాహం వచ్చిన దానివల్ల ఏదో సాధించాలన్నటువంటి తపన, మీకు ఇంతవరకు ఏదో ఉన్నటువంటి కొంత మైనస్లు ఏదో ఉంటాయి కదా, వాటిలన్నింటినీ కూడా తీసేసుకొని ఈ కొత్త ఉత్సాహంతో కొత్త విషయాలు నేర్చుకొని మిమ్మల్ని మీరు రిట్రోస్పెక్ట్ చేసుకుంటూ ఆత్మవిమర్శ చేసుకుంటూ, నాకంటే ముందు వెనకాల స్టార్ట్ అయిన వాళ్ళు కూడా కెరీర్లో ముందుకెళ్ళిపోతున్నారు, మరి నేను ఎందుకు వెళ్ళలేకపోవట్లేదు, ఎక్కడో నాలో ఏదో లోపం ఉంది, నేను ఏదో చేయాలి అనేటువంటి ఒక తపన అనేది మీరు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయింది ఇంకొంచెం రాజుకొని ఇంకా ఆ తపన్ని ఇంక్రీజ్ చేసుకొని మీరు మీ జీవితంలో కొత్త ఎయిమ్స్తో, కొత్త ఆదర్శాలు ఇవన్నీ కూడా చేసుకొని కొత్తగా ఏదో చేయాలని చెప్పేసి ఉన్నతంగా జీవించేదానికి అద్భుతమైనటువంటి కాలంగా ఈ యొక్క 3 సంవత్సరాలు ఉండబోతుంది. దీనికి తోడు కుటుంబ స్థానం కూడా బాగున్న కారణం చేత, ధనస్థానం కూడా బాగున్న కారణం చేత ధనపరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ఇప్పటి వరకు ఎవరైతే మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తూ వచ్చారంటే నేనేమన్నా పని చేస్తాను అంటే ఆ పనికి వద్దు అని చెప్పినటువంటి కుటుంబ సభ్యులు ఇప్పటి నుంచి వాళ్ళు సరే వీడేదో చేస్తాడంట కదా చేయనివ్వు, చూద్దాం, అది కూడా ఎందుకు మనం ఆపటము అనేటటువంటి ఒక ధోరణికి వచ్చి మీకు కొంత సపోర్టు ఇవ్వటము, కుటుంబ సభ్యుల యొక్క ఆదరాభిమానాలు సపోర్టు వల్ల మీరు ఒక్కరే కాదు, మీరు ఒక శక్తిగా తయారయ్యేసి, అంటే మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ సపోర్ట్ వచ్చిన దానివల్ల మీ పనులన్నీ కూడా విజయవంతం అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఇక ధనపరమైనటువంటి సమస్యలు లేకపోవటము, కుటుంబ సభ్యుల యొక్క అండదండలు, మీకున్నటువంటి నూతన ఉత్సాహము, ఇక బుధ శుక్రుల యొక్క అనుకూలతలు, గోచార ఫలితాలు ఇవన్నీ వెరసి మీరు ఒక అద్భుతమైనటువంటి శక్తిగా వెలిగేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సమయంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలతో కొత్త ఉద్యోగాలు రావటము, ఈ ఉద్యోగాల్లో మీరు డెవలప్మెంట్ అనేది బాగా కనిపిస్తూ ఉంది. మీరు ఇప్పటిదాకా చేసుకున్నది ఒక ఎత్తు, ఇక్కడి నుంచి చూడబోయేది ఒక ఎత్తు. గత 3-4 సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యతిరేకతల నుంచి మీరు బయటపడి చక్కగా మీ ఉద్యోగాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ కూడా ఉంటారు. అంతేకాకుండా ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకు కూడా ఉద్యోగ స్థానం బాగున్న కారణం చేత కొత్త ఉద్యోగాలు వచ్చేదానికి కానీ, ఉద్యోగంలో స్ట్రెస్ తగ్గి పై అధికారుల యొక్క అండదండలు ఇవన్నీ ఉన్న కారణం చేత మీ పని మీరు చేసుకోవటము, విజయవంతంగా మీ పనులను పూర్తి చేయటము, మీరు ఒక మంచి పేరు తెచ్చుకోవటము ఇవన్నీ కూడా సూచిస్తూ ఉన్నాయి. ఇదే సమయంలో నవభావం కూడా మీకు అద్భుతంగా పనిచేస్తున్న కారణం చేత మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్సులు పెరగటము, పుణ్య కార్యక్రమాల్లో మీరు పాల్గొనటము, దానాది కార్యక్రమాలు చేయటము, పూజలు పునస్కారాలు చేయటము, ఇంతకుముందు మీరైతే ఏమైతే బ్లెస్సింగ్స్ తీసుకున్నారో గురువుల యొక్క, పెద్దల యొక్క, తల్లిదండ్రుల యొక్క ఆ బ్లెస్సింగ్స్ అన్నీ ఈ కాలంలో రియాలిటీలోకి రావటము, ఇక దైవకృప కూడా మీ మీద సక్రమంగా ఉన్న కారణం చేత మీ పనులన్నీ కూడా చక్కగా ముందుకు పోవటము, మీ యొక్క బ్యాంకు బ్యాలెన్సులు వృద్ధి చెందటము, మీ బ్యాంకుల్లో ధనాన్ని ఎక్కువగా మీరు చూడటము, ఇక అంటే భాగ్యస్థానము అంటాం దీన్ని. ఈ భాగ్యస్థానం అంటే ఒక ధనబలమే కాదు, అన్ని బలాలు, అన్ని అంటే వివిధ రకాలైనటువంటి బలాలు కలిపి భాగ్యం అవుతుంది. అటువంటి భాగ్యస్థానం మీకు చక్కగా ఉంది.
ఇలా మీకు ఈ 3 సంవత్సరాలు కూడా అనుకూలత అనేది ఉండబోతుంది. చక్కనైనటువంటి కాలము. ఇప్పుడు దాకా ఉన్నటువంటి జీవితం ఒకటి, ఈ 3 సంవత్సరాలు రాబోయేటటువంటి జీవితం ఒకటి. అంటే గత 4-5 సంవత్సరాలకి భిన్నమైనటువంటి జీవితాన్ని మీరు రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో చూస్తూ ఉన్నారు. మరి అన్ని అనుకూలతలైనా వ్యతిరేకతలు ఏమి లేవా అని చెప్పి మనం కనుక ఒకసారి ఆలోచిస్తే, నవగ్రహాలు ఉన్నాయి. అన్ని గ్రహాలు అందరికీ కూడా అనుకూలించవు. కొన్ని గ్రహాలు అనుకూలంగాను, మరికొన్ని గ్రహాలు వ్యతిరేకతలు ఇస్తూ ఉంటాయి. ఆ వ్యతిరేకతలు ఏంటి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకసారి మనం కనుక ఆత్మ విమర్శ చేసుకుంటే, మొదటి సంవత్సరం బాగానే ఉంది. అంటే 3 సంవత్సరాలకి మనం ఫలితాలు చెప్పుకుంటున్నాం కదా. ఇక 2025 సంవత్సరం ఆగస్టు నుంచి 2026 సంవత్సరం ఆగస్టు మధ్యకాలంలో మీకు లాభాలు తగ్గటము, మీరు వేసినటువంటి ప్లానింగ్కి అనుకూలంగా మీకు లాభాలు రాకుండా కొంత తగ్గించి మీకు లాభాలు రావటము, స్నేహితులతో కానీ బంధువులతో కానీ మీకు అంత అనుకూలతలు లేకపోవటము, లేకపోతే రిలేషన్షిప్స్ కొంచెం దెబ్బతినటము అనేది కనిపిస్తుంది. ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఇక చివరి సంవత్సరమైనటువంటి 3వ సంవత్సరంలో 2026 ఆగస్టు నుంచి 2027 ఆగస్టు మధ్యకాలంలో విదేశాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొన్ని ఇబ్బందులు కలగటము, అనవసరమైనటువంటి ఖర్చులు అయ్యే విధంగా కూడా ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అంటే లాభాల విషయంలో 2వ సంవత్సరము, ఖర్చుల విషయంలో 3వ సంవత్సరము జాగ్రత్తలు తీసుకోండి. అంతేకాకుండా గురువుకు సంబంధించినటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు 3 సంవత్సరాలు వస్తూ ఉన్నాయి. అందువల్ల మీకు ఎంత ఉన్నప్పటికీ ఆ యొక్క ఫెసిలిటీస్ని మీరు ఎంజాయ్ చేసుకొని ఆనందించకుండా, అంటే సుఖస్థానం దెబ్బతినింది. అంటే ఎప్పుడు హరీబరిగా మీ యొక్క ఆదర్శాల కోసము మీరు ఏమనుకుంటున్నారో దాన్ని సాధించే దానికోసంగా మీరు ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ రిలాక్స్ అవ్వడం అనేది కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అందువల్ల ఉన్నది చాలు అని ఒక తృప్తి చెంది ఉన్నదాంతో మీరు ఎంజాయ్ చేయండి. అంతేకాని ఏదో చేయాలి, ఏదో సాధించాలి అనే క్రమంలో మీకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ని అనుభవించలేకుండా ఉండే విధంగా కూడా ఫలితాలు గోచరిస్తున్నాయి. అందువల్ల జస్ట్ రిలాక్స్, కొంచెం మీకోసం కూడా మీకు కొంత సమయాన్ని వెచ్చించి ఉన్నదాంతో తృప్తి చెందే విధంగా కూడా ఫలితాలు అంటే చేయాలనేది కూడా నేను ఒక సజెషన్స్ అనేవి మీకు ఇస్తూ ఉన్నాను. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి వస్తూ ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకువెళ్లకుండా కొంత ఎక్కడికక్కడ కట్టడి చేసి, అంటే అది జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ మీ యొక్క హద్దులు దాటకుండా ఆ సమస్యలు పరిష్కరించుకోండి. ఇది కూడా ఒక సజెషను. అంటే ఈ 2 సజెషన్లు మాత్రం కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. సుఖస్థానం దెబ్బతింది. అందువల్ల మీకోసం మీరు కొంత సమయాన్ని వెచ్చించి హ్యాపీగా ఉండేదానికి ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఇప్పుడు చెప్పుకున్నటువంటి అనుకూలతలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీకు జరిగేటటువంటి వ్యతిరేక ఫలితాలు కనుక తగ్గించుకోవాలంటే ఈ సంవత్సరంలో మీరు ఈ 3 సంవత్సరాలు కూడా శని భగవానునికి రెమెడీస్ అనేవి చేసుకోండి. ఇక 2025-2026 మధ్య మనం చెప్పాం కదా, దానికి చంద్రునికి రెమెడీస్ చేసుకోండి. 2026 నుంచి 2027 మధ్య కొన్ని సమస్యలు చెప్పాం కదా, దానికి సూర్యునికి చేసుకోండి. అంటే 3 సంవత్సరాలు గురువుకి, 2వ సంవత్సరంలో చంద్రునికి గురువుకి, 3వ సంవత్సరంలో గురువు చంద్రుడు సూర్యునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి ఫలితాలు శనికి, గురువు ఈ 2 గ్రహాల యొక్క గోచార స్థితిగతులను బట్టి చెప్పాము. ఇక్కడ మీ జన్మజాతకాన్ని మనం విశ్లేషణ చేయలేదు. మీ జన్మజాతకాన్ని చూసి విశ్లేషణ చేసి ఈ గోచార ఫలితాలను అన్వయించి కనుక మనం చెప్పగలిగితే మరింత ఖచ్చితమైనటువంటి ఫలితాలు కూడా చెప్పేదానికి ఆస్కారం ఉంటుందనే విషయాన్ని గ్రహించండి. మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.